హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీ యొక్క కోరిక ఏదైనా సరే, ఇల్లు కావాలన్నా, డబ్బు కావాలన్నా, కారు కావాలన్నా, లేకపోతే ఇంకేదైనా సరే, ఏ కోరికైనా అవ్వచ్చు. ఇది ఏ కోరికైనా సరే త్వరగా సిద్ధించాలంటే, అంటే త్వరగా మీకు అది నెరవేరాలంటే కనుక ఇక్కడ మనకి మీరు ఖచ్చితంగా పాటించవలసినవి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. అవి ఒక 10 ప్రిన్సిపల్స్గా నేను ఇచ్చేయడం జరిగింది. సో ఆ 10 ఖచ్చితంగా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందులో మీరు ఏది మిస్ అయినా కానీ మీ యొక్క కోరిక మీకు నెరవేరడానికి లేటు, ఆలస్యం అవ్వకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మన విశ్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో మీరు చూడండి. ఈ 10 ఖచ్చితంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళ కోరిక త్వరగా నెరవేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి 3 రోజులు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీ కోరిక నెరవేరడానికి ఈ బ్లాక్స్ ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఆ నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ అయితేనే మీ మైండ్లోంచి మీకు కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి మీకు అవుతుంది. లేకపోతే మీరు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోవడం, చేతికి వచ్చి జారిపోవడం, ఓకే, జస్ట్ ఒక 2-3 మార్కులు లేదా 1 మార్కులో జాబ్ మిస్ అయిపోవడం, మీ ముందు వేరే వాళ్ళకి రావడం, డబ్బు చేతికి వచ్చే డబ్బు వెనక్కి వెళ్ళిపోవడం లేదా రాకపోవడం, కొన్ని సంవత్సరాలు పట్టడం, నెలలు పట్టడం, జీవితం మీద విరక్తి కలగడం, ఇవి మీ బ్లాక్స్. ఓకే, ఆ బ్లాక్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ క్లాస్ మీకు బ్లాక్స్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, క్లెన్సింగ్ ఉంటుంది. తర్వాత 2 days కూడా బెనిఫిట్స్ సంబంధించి మీకు ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మీకు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఎవరికైనా మీకు కావాలంటే. ఎందుకంటే పాత జీవితాలు స్వస్థ చెప్పి నేను మారాలి, నేను ఇక్కడ నుంచి కొత్త జీవితం, కొత్తగా ఒక ధనికుడిగా, ఒక లగ్జరీగా, ఒక సుఖవంతమైన జీవితం నేను గడపాలి, ఒక ఆరోగ్యవంతకరమైన జీవితం నేను గడపాలి, ఒక డబ్బున ధనవంతులా నేను మారాలి, ఒక అపర కోటేశ్వరుని ఉండాలన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఆ కింద నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుని మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చితేనే క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఏదైనా సరే మీ యొక్క కోరిక నెరవేరాలంటే, ఓకే, ఆ కోరిక నెరవేరే కార్యక్రమంలో లేకపోతే మీకు ఒక 10 లక్షలు కావాలి. ఓకే, ఈ 10 లక్షల రూపాయలు సంపాదించడానికి ఎట్లా, ఓకే, మీరు ఏమేమి పాటించాలి, ఈ 10 లక్షల రూపాయలు మీకు రావడానికి ఏమేమి పాటించాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఉంది కాబట్టి మీకు అది ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించాలి. ఆకర్షణ సిద్ధాంతం మీకు తెలుసు. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ ఇంగ్లీష్లో, తెలుగులో లా ఆఫ్ ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఒక అయస్కాంతం ఇనుముని, ఐరన్ని ఎట్లా అయితే అట్రాక్ట్ చేస్తుందో, ఆకర్షిస్తుందో, అలాగా మీ యొక్క ఆలోచనలు మీరు ఏదైతే అదే పదే ఒకే దాన్ని ఎక్కువ సార్లు ఆలోచిస్తూ దాని మీద దృష్టి పెడతారో అది మీరు ఆకర్షిస్తారో అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఇది సీక్రెట్ ఆకర్షణ సిద్ధాంతం. ఓకే, ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు దాని గురించి అదే పదే ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించే ఎక్కువగా మీరు దృష్టి పెడుతూ ఉండాలి. దానికి సంబంధించి ఆకర్షణ సిద్ధాంతం. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించాలి మీ కోరిక నెరవేరాలని. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ మనం విడివిడిగా వీడియోలు కూడా చాలా చేసాం, ఒకసారి మీరు చూడొచ్చు అందులో. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి నెక్స్ట్ విజువలైజేషన్. మీరు ఏదైనా సరే మీకు ఏం కావాలో ఒక జరిగిపోయినట్టు 10 లక్షల రూపాయలు ఉంది, ఆ 10 లక్షలు మీకు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, అది ఏ రూపాయలైనా రావచ్చు. ఓకే, నేను ఇలాగే రావాలని మీరు ఎక్కడ కూడా దాన్ని లిమిట్ చేయొద్దు డబ్బుల గురించి. ఓకే, నాకు ఇలా చేస్తేనే డబ్బు వస్తుంది అని మీరు డిసైడ్ అవ్వద్దు. ఇక్కడ సూట్ అవ్వం. మన క్లాసులు ఏంటంటే ఎలాగైనా వస్తుంది. అది లాటరీ రూపంలో రావచ్చు, మీ చుట్టాల రూపంలో రావచ్చు, మీ పెద్దల ఆస్తులు కలిసి రావచ్చు, సడన్గా ఏదైనా మీకు ఏదైనా అవ్వచ్చు, సడన్గా మీకు ఏదైనా సరే మీరు ఊహించని రీతిలో జరుగుతాయి. ఓకే, కాబట్టి మీరు ఊహించని రీతిలో ఇక్కడ మీకు రావడం జరుగుతుంది.
సో కాబట్టి నాకు పలానా నేను ఇది కదా దాని ద్వారా నాకు రావాలి, లేకపోతే వేరే మార్గాలు లేవన్న ఆలోచన తీసేయండి. ఇక్కడ మనకి ఈ మన క్లాస్లో ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లో ఏంటంటే అంతా విశ్వం చూసుకుంటారు. మీరు చేయాలో మీరు పని చేస్తారు, దానికి సంబంధించి విశ్వం ఏ రూపాయలను మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి నాకు అలాగే వస్తుంది డబ్బు, నాకు ఇలాగే వస్తుంది, మీరు ఏ నిర్ణయం అవసరం లేదు. మీరు 10 లక్షలు కాదు 10 కోట్ల అయినా విశ్వం వస్తుంది, 100 కోట్ల అయినా ఇస్తుంది, 1000 కోట్ల అయినా ఇస్తుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ 10 లక్షలు మీరు కావాలనుకున్నప్పుడు మామూలుగా దానికి సంబంధించిన ఒక పిక్చర్ ఏర్పాటు చేయాలి. అంటే మీ దగ్గరికి డబ్బు వచ్చినట్టు. ఓకే. ఆ డబ్బు వస్తే ఆ డబ్బుతో మీరు ఏమేమి కొంటారు? బంగారం కొంటారా, కారు కొంటారా, ఏమైనా షాపింగ్ చేస్తారా, ఏమైనా రిపేర్ చేస్తారా, ఇంట్లో ఏమైనా ఫర్నిచర్ కొంటారా? ఓకే. ఏం చేస్తారు? ఇంట్లో ఏమైనా మ్యారేజ్ సంబంధించి ఏమైనా ఉపయోగిస్తారా? ఈ 10 లక్షలతో మీరు ఏం చేస్తారన్నది ఒక పిక్చర్గా క్రియేట్ చేసుకుని మీరు దాన్ని ఊహించాలి, విజువలైజ్ చేయాలి. అదే పదే కింద. ఓకే. అవన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలన్నది మన క్లాస్లో మనం చెప్తాం. ఓకే. కాబట్టి ఇలా విజువలైజేషన్ రెండో పాయింట్. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి మీకు గ్రాటిట్యూడ్. అంటే మీకు మీ దగ్గర ఏదైతే ఉందో ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు బాత్రూమ్కి వెళ్ళారు, ఒక బకెట్ ఉపయోగించారు, బకెట్కి కృతజ్ఞతలు, చెంబుకి నా కృతజ్ఞతలు, మగ్గుకి నా కృతజ్ఞతలు, బ్రష్కి నా కృతజ్ఞతలు, దువ్వానికి నా కృతజ్ఞతలు. ఆ తల దువ్వకుండా మీరు వస్తే ఎలా ఉంటారో చూడగలం మనం. అలాగా ప్రతి దానికి మాట మీరు రోజు వాటర్ ఉపయోగిస్తారు, స్నానం చేయకుండా మనం ఉండగలమా? సో అక్కడ నీరుకి, వాటర్కి కృతజ్ఞతలు. ఇలా ప్రతి దానికి కృతజ్ఞత చెప్పాలి. ఇది లా ఆఫ్, అంటే విశ్వ నియమాలు ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది విశ్వం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎప్పుడైతే మీకు ఇది చెప్తారో అప్పుడు మీ లోపల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది పడుతుంది. ఓకే. అప్పుడు అంటే మీ ఎనర్జీ హై లెవెల్ ఉంటుంది. ఈ హై లెవెల్ ఉన్నప్పుడే అక్కడ మీకు పీక్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మూడో పాయింట్. నెక్స్ట్, మీ కోరిక ఏదైనా సరే మీరు అఫర్మేషన్, అంటే అఫర్మేషన్ అంటే ఏమి లేదు, మీకు ఏదైతే కావాలో దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు తయారు చేసుకుని, ఓకే, దానికి సంబంధించిన పాజిటివ్ వాక్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ అనుకుందాం. ఓకే. అంటే మీకు జాబ్ వచ్చేసినట్టు, అక్కడ ఉన్న వాతావరణం అంతా, అక్కడ ఉన్న కొలీగ్స్, మీతో వర్క్ చేసే వాళ్ళు అందరూ మీకు సహాయం హెల్ప్ చేస్తున్నట్టు. ఓకే. మీ కంపెనీ మీకు ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టు. ఓకే. మీకు ప్రమోషన్ వచ్చినట్టు. ఓకే. తర్వాత మీ వల్ల మీ కంపెనీ బాగుపడినట్టు. ఓకే. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడినట్టు అక్కడ యాక్చువల్లీ. ఓకే. మీకు ప్రతి నెల మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు కంపెన్సేషన్, మీకు పరిహారం వస్తున్నట్టు, డబ్బు విషయంలో కానీ ఏదైనా సరే. ఓకే. మీ బాసు, మీ కొలీగ్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు ఎక్కువగా, మీరు చాలా తెలివైన వారుగా, మంచి వర్తీ పర్సన్గా అని మిమ్మల్ని గౌరవిస్తున్నట్టు. ఓకే. అలా జాబ్ సంబంధించినది. ఓకే. రోజు ఇష్టంతో మీరు జాబ్ ఇన్స్పైర్ చేయడానికి మీరు రోజు జాబ్కి వెళ్తున్నట్టు, చాలా ఇంట్రెస్ట్గా వెళ్తున్నట్టు, చిరునవ్వుతో ఉన్నట్టు. ఓకే. మీ వల్ల కంపెనీ ఎక్కడికో ఒక చిన్న స్థాయి నుంచి ఎక్కడ పెద్ద స్థాయికి వెళ్ళిపోయినట్టు. ఓకే. కంపెనీ మిమ్మల్ని ఇతర దేశాలకి వీసా ఇచ్చి ఫ్రీగా మిమ్మల్ని పంపిస్తున్నట్టు, మిమ్మల్ని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ పరంగా మేము పంపిస్తున్నట్టు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా పాజిటివ్ ఏదైతే ఉన్నాయో అన్నీ మీరు ఊహించుకోవడమే. ఓకే. మామూలు జాబ్ గురించి అప్రివేషన్స్ ఇవి చెప్పుకుంటూ మీరు నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చినందుకు నేను ఆనందంగా కృతజ్ఞతతో నిండి ఉన్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గవర్నమెంట్ టీచర్ జాబు వచ్చినందుకు ఇప్పుడు నేను ఆనందంతో, సంతోషంతో, కృతజ్ఞతతో నిండి ఉన్నాను. ఇది అఫర్మేషన్ జాబ్. ఓకే. లేకపోతే నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ పొందినందుకు ఈ 2026 సంవత్సరంలో విశ్వానికి కృతజ్ఞత. ఇలాగా మీరు ఒక టైటిల్ పెట్టుకుంటారు, అంటే ఒక అఫర్మేషన్. దానికి సంబంధించి ఇంకా పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నమాట. స్కూల్కి మీకు జాబ్ వచ్చేస్తే మీరు ఎట్లా అక్కడ ఎలా ఉంటారు, మీ హెచ్ఎంతో ఎలా ఉంటారు, మీ కొలీగ్స్తో ఎట్లా ఉంటారు, మీ స్టూడెంట్స్తో ఎట్లా ఉంటారు, పాజిటివ్గా. ఓకే. మీకు అవార్డు ఇచ్చినట్టు రోజు, లేకపోతే సన్మానం చేస్తున్నట్టు, ఇవన్నీ రకరకాలుగా పాజిటివ్గా మీరు ఊహించుకోవడం.
ఓకే. ఇట్లా పాజిటివ్ అఫర్మేషన్ అంటే అది జాబ్ చెప్తున్నా. అలా మీరు దేనికైనా ఒక పెట్టుకుంటారు మీకు గోల్ ఏం కావాలో దానికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ స్టేట్మెంట్స్ తయారు చేస్తారు. సో ఇక్కడ అఫర్మేషన్ అనేది మనం రాసుకోవాలి. అఫర్మేషన్ రాసుకుని దాన్ని మనం ఒక పేపర్ మీద రాసి చెప్పొచ్చు, లేదా అర్థంలో అర్థంలో కూడా చెప్పాలి. మిర్రర్ వర్క్ అంటారు దాన్ని. లా ఆఫ్ అట్రాక్షన్, నెక్స్ట్ విజువలైజేషన్, గ్రాటిట్యూడ్, 4 వచ్చేసి అఫర్మేషన్. ఇక్కడ 4 అయింది, ఇంకా మన 6 ఉన్నాయి. ఈ 6 ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఒక గోల్ సెట్ చేసుకోవాలి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది క్రిస్టల్ క్లియర్ గా, ఎటువంటి సందేహం డౌట్ లేకుండా ఒక గోల్ రాసేసుకోవాలి. నేను టీచర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, కలెక్టర్ అవుతాను, లేకపోతే నేను బిజినెస్ మ్యాన్ అవుతాను, నాకు కార్ కావాలి, లేకపోతే నాకు ఏదైతే అది నాకు పెళ్లి అవ్వాలి, ఏదో ఒకటి మీ ఇష్టం. నాకు ఇల్లు కావాలి, కార్ కావాలి, ఏదైనా సరే ఏదో గోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బిలీఫ్ సిస్టమ్, నమ్మకం. అంటే మీ చిన్నప్పటి నుంచి కొన్ని పాత నమ్మకాలతో ఉండిపోతారు. నా వల్ల కాదు, నేను బద్దకస్తుడిని, నన్ను అందరూ తిడతారు, నేను ఎందుకు పని చేయలేని కొంతమంది అంటూ ఉంటారు. ఓకే, నాకు మార్కులు తక్కువ, అందరికి ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, అందరికీ నాకంటే ముందు చాలా మంది సెటిల్ అయిపోయారు, నాకంటే చాలా మంది మ్యారేజెస్ అయిపోయినాయి, నాకంటే చాలా మంది జీవితంలో సెటిల్ అయిపోయారు, ఇతర దేశాలకు వెళ్ళి జాబ్ చేస్తున్నారు. ఇట్లా రకరకాల నెగిటివ్ థాట్స్ మాట అవన్నీ కూడా. అంటే మీ ఎనర్జీ అంతా ఇతరులకు ఇచ్చేస్తున్నారా, వాళ్ళు బాగుపడుతున్నారు, మీరు మైనస్, వాళ్ళ ప్లస్ మీకు మైనస్. ఓకే, ఇలాంటి నమ్మకాలు అన్నమాట. ఓకే, అది నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, రాదు, ఇవన్నీ నెగిటివ్స్. ఇవన్నీ నమ్మకాలు. అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం, పెద్దలు, మీ ఇంటి చుట్టాలు అవ్వచ్చు, మీ ఊర్లో సొసైటీలో మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మీరున్న ఎన్వైరాన్మెంట్ బట్టి అట్లా మీకు కొన్ని నమ్మకాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నమ్మకాలు అలాగా మీరు అదే పదే అంటున్నారు కాబట్టి అది మీ సబ్ కాన్షియస్లో ఫీడ్ అయిపోయి మీరు ఎందుకు పని చేయరు అని మీరు అనుకున్నారు కాబట్టి మీరు ఎందుకు పని చేయకుండా ఉన్నారు, అంతే, ఏం కాదు. ఇలాంటి నమ్మకాలు ఏమంటే కనుక మీరు మన క్లాస్లోకి వస్తే ఇక్కడ మీకు రీప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అది ఇక్కడ మీకు ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఇక్కడ మీకు మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మన క్లాస్లో. ఓకే, ఇలాగ మీకు ఈ నమ్మక వ్యవస్థని, పాత నమ్మక వ్యవస్థని స్వస్థపలికి కొత్త నమ్మక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, అలాగే కొంతమంది భయాలు ఉంటాయి, ఆ భయం వల్ల మొత్తం అన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఉన్నదానికి ఇంకా మిస్టేక్స్, తప్పు చేసిన తప్పుకి ఇంకా ఒక 10 తప్పులు చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, రకరకాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. భయాలున్నా, సిగ్గున్నా, ఇంకా రకరకాలన్నీ ఉంటాయి మీ బ్లాక్స్. కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య ఏ ఉన్నాయి కదా మామూలుగా. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎదగకుండా కింద గెంటేస్తారు. కోపం చాలు. ఓకే, కోపం చాలు, మీలో బ్లాక్స్ అన్ని మొత్తం అన్ని ఏర్పాటు చేస్తుంది, ఎటువంటి పనులు అవ్వకుండా. ఓకే, తర్వాత ఇలాంటి నమ్మక వ్యవస్థకి మీరు ఇచ్చేయాలి. అదేవిధంగా ఇక్కడ నమ్మక వ్యవస్థలోకి కొంతమంది చేస్తారు. ఇక్కడ 2 ఉన్నాయి నమ్మక వ్యవస్థ అంటే. ఒకటి, మీరు చేయవలసిన పని మీరు చేయాలి. 2, విశ్వం చేయవలసిన పని విశ్వం చేస్తుంది. విశ్వంకు రూల్స్ కొన్ని ఉన్నాయి, ఏం చేయాలో చేస్తే విశ్వం, మీరు చేయవలసి మీరు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, అంతా నేనే చేస్తానని కాదు. మీ డ్యూటీ ఏంటి? విత్తనం నాటాలి, నీరు పొయ్యాలి, తర్వాత ఎరువెయ్యాలి, అంతవరకు మీ డ్యూటీ. మీరు ఆ పంటని వేర్లు పెంచి కాయ పెంచే శక్తి మీ దగ్గర లేదు. అది ఎవరు చేయాలి? యూనివర్స్ చేస్తుంది అది. ఓకే, పెంచి పెద్ద చేసే బాధ్యత దాన్ని. మీరు ఏం చేయాలి? మెటీరియల్ సమకూరుస్తారు, అక్కడ విత్తనం వేస్తారు, నీరు వేస్తారు, రోజు ఎరువు పెడతారు, అంతవరకే. కానీ ఆ చెట్టు దానికి అదే విశ్వశక్తి ద్వారా ఆటోమేటిక్గా దానికి అదే మీకు ఎదిగి వేర్లతో ఏర్పడి ఆకులు అన్నీ వచ్చి బ్రాంచెస్ అన్నీ వచ్చి మీకు ఫ్రూట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి అది విశ్వం డ్యూటీ, మీ డ్యూటీ కాదు అది. అది మీ డ్యూటీ విత్తనం వేయడం వరకు. అలాగా మీరు అఫర్మేషన్ ఏదైనా సరే, మీకు డబ్బు కావాలైనా మీకు కొన్ని వర్క్స్ ఇస్తారు. మన క్లాస్లో వచ్చిన వాళ్ళకి ప్రాసెస్ టెక్నిక్స్ ద్వారాగా ఇస్తారు. అవి వాళ్ళు చేసేసిన తర్వాత ఈ పాయింట్స్ వాళ్ళు పాటించాలి. ఇప్పుడు నేను చెప్పి వీడియోలో ప్రతి పాయింట్ వాళ్ళు పాటించాలి. అవన్నీ వాళ్ళకి చెప్తే ఆల్రెడీ మనం. ఓకే, ఎవరైతే పాటిస్తారో అట్లా భగవద్గీతలో చెప్పినట్టు మీరు చేసి వదిలేవలసిందే. ఫలితం మీరు కాదు. చాలా మంది ఫలితం గురించి రాలేదే, రాదు, నువ్వే చెప్తా కదా రాలేదని. ఇక్కడ నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావు మైండ్లో ఉదయం సాయంత్రం అస్తమాను,
అది ఆటోమేటిక్ విశ్వంలోకి వెళ్ళిపోయి ఇంకా రాలేదు అనే కాన్సెప్ట్ కాబట్టి విశ్వం కూడా మీకు రాలేకుండా అదే రోజు మీకు ఏర్పాటు చేస్తుంది. ఓహో రాలేదు రాలేదంటే ఇది రాలేదు అనేది మనం ఏర్పాటు చేయలేదు, మళ్ళీ మీకు అదే రోజు ఏర్పాటు చేస్తుంది. వచ్చేసిందని చెప్తే మన క్లాసులో ఆల్రెడీ డన్. ఇటు గతమో కాదు భవిష్యత్తు కాదు, వచ్చేసినట్టుగా చెప్తాం కాబట్టి ఆల్రెడీ ఆటోమేటిక్ విశ్వం మీకు డోర్స్ అన్ని ఓపెన్ చేసి మీకు అక్కడ దారులను ఏర్పాటు చేసి మీకు ఆ కోరిక నెరవేర్చడం జరుగుతుంది. ఈలోగా కనుక మీరు ఇంకా రాలేదు అంటే మీరు దాని అర్థం ఏంటి? మీరే చెట్లు పెంచేస్తున్నట్టు, మీరే దానికి ప్రాణం పోస్తున్నట్టు, మీరే దానికి కాయలు తయారు చేస్తున్నట్టు మీరు అనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం, అజ్ఞానం అవుతుంది. ఓకే, మీరు చేయవలసిన పని మీరు చేయాలి, విశ్వం చేసే పని విశ్వం చేస్తుంది. ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉంటాయి, ఒకటి మనం చేసేది, రెండు విశ్వం చేసేది. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏం చేయాలని మనం చేసేయాలి, అది మీ క్లాస్లో చెప్తాం. విశ్వం చేసే పని విశ్వం చేస్తుంది. ఓకే, అది ఆటోమేటిక్. ఓకే, కాబట్టి ఇక్కడ బిలీవ్ సిస్టమ్ అంటే ఏంటంటే, నమ్మక వ్యవస్థ అంటే ఏంటంటే, పాత్రలు పక్కన పెట్టి ఓకే నేను చేయలేదు చేశాను, విశ్వం చేసి నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అలా నమ్మాలి అంతే. నమ్మకం అమ్మలాంటిదని చెప్తున్నాం కదా, మీ అమ్మగారు చెప్తారు కదా, ఈ రోజు మీరు అన్ని ఇప్పుడు నా యొక్క నాన్న అని చెప్పేసి మీరు ఆస్తులు కూడా వాటలిచ్చి ఒక ఇప్పుడు వరకు మీరు వాళ్ళతో అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏం జరిగినా మీరు దుఃఖం బాధపడుతూ ఉంటారు. ఎందుకు? మీ అక్క మీ అన్నయ్య చెప్పింది కదా, మీ అమ్మగారు నమ్మారు. అలాగే మన క్లాస్లో కూడా అది జరిగిపోయినట్టు మీరు నమ్మాలి, అప్పుడు మీకు అది జరుగుతుంది. ఓకే, ఇది యూనివర్సల్ లా. యూనివర్సల్ టెక్నిక్ ఏంటంటే జరిగిపోయినట్టు మనం విశ్వానికి చెప్పాలి, అప్పుడు మీకు జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇది లా. ఓకే, కాబట్టి ఇంకా రాలేదే ఇంకా అవ్వలేదే అని మీరు పొరపాటుని అది అసలు మీ మీ పదవి కాదు అది. భగవద్గీత ప్రకారం చూసుకుని ఏ ప్రకారం చూసుకున్నట్టు అంతే. మనంతా విశ్వంలో ఒక భాగాలు అంతా కూడా మనమే క్రియేటర్స్, మనకి ఏది కలితే అది వస్తుంది అంతే. ఓకే, ఇక్కడ అది విశ్వం చేసే పని, అది ఆటోమేటిక్ ఖచ్చితంగా మీరు పని చేస్తే ఫలితం ఉంటుంది. మీరు మామిడి చెట్టు అయితే మామిడి విత్తనం, మామిడి చెట్టు ఎలా వచ్చేస్తుంది? వస్తుందా రావట్లేదా? కానీ ఆ ఇత్తనంలో మీరు చెట్టు చూడగలరా? చూడలేరు. అది పెట్టేసి వదిలేసుకుని నీరు పోసి మందు వేస్తే ఆటోమేటిక్గా అది చెట్టు త్వరగా అది విశ్వం మీకు ఎదిగేటట్టు చేసి ప్రాణంతో దానికి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది, మీరు తింటారు. ఇలాగే మీరు నమ్మాలి. ఒక రైతు ఎట్లా ఉంటాడో పంట ఎరువు చల్లేసి విత్తనాలు చల్లేసి ఎలా 3-4 ఏళ్ళు వరి వచ్చే వరకు ఎదిగే వరకు చూస్తాడో మీరు కూడా అలా చూడాల్సింది. ఆటోమేటిక్ మీకు అది అయిపోతుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే వరి కానీ లేకపోతే ఒక తల్లి 9 నెలలు ఈ గర్భం ఇది కానీ అవి సహజంగా జరిగే మేనిఫెస్టేషన్ సంబంధించి సహజంగా జరుగుతాయి. కానీ ఇక్కడ ఆలోచనతో మనం ఒక రోజులో కూడా మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు కనుక మీ ఫ్రీక్వెన్సీ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ ఒకే మ్యాచింగ్ అయిందనుకో, అంటే మీరు ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి చిన్న స్వార్థం లేకుండా నిస్వార్థంగా పూర్తిగా ఎనర్జీగా ఉన్నారనుకో, పాజిటివ్ వైబ్రేషన్ తోటి హయ్యర్ ఎనర్జీ తోటి ఆటోమేటిక్గా విశ్వం ఎప్పుడు హైయర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ రెండు మ్యాచ్ అయినప్పుడు మీ చేతికి డబ్బు వచ్చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ సీక్రెట్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎనర్జీగా చిరునవ్వుతూ ఉండాలన్నమాట. లోపల బయట నటన చేసినా ఓకే ఆళ్ళలో ఏళ్ళు వేరు అన్న అంటే వేరు వేరు అనే భావంతో చూసినా మీకు విశ్వంతో డిస్కనెక్ట్ అవుతారు. ఎందుకంటే విశ్వం అంతా ఒకటే. ఓకే, నువ్వు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నావు, నేను ఇది నా అదే చెప్పి ఇక్కడ ఏమీ లేదు, అంతా ఒకటే. అందరూ కూడా ఇక్కడ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, నీ కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్ళిపోవాలి, నీ ఆస్తిపాస్తులు అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, వచ్చినప్పుడు నువ్వేం తెచ్చుకో, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళావు, విశ్వానికి అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి ఇక్కడ. ఓకే, విశ్వంలో అందరూ సమానమే. ఇక్కడ ఉన్న భూమి ఉన్నంత వరకు నువ్వు లగ్జరీ హాయిగా ఆనందంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా నువ్వు మేనిఫెస్టేట్ చేసుకుని నువ్వు ఈ కార్యక్రమం మనం టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం త్వరగా, ఇంతకుముందు మన సంవత్సరాలు 2 నెలలు పట్టింది, ఇప్పుడు అవసరంలా సింపుల్గా ఒక 5 రోజులు టెక్నిక్ వాడతాం, 3 రోజులు టెక్నిక్ వాడతాం, ఇట్లా ఒక 20 రోజులు టెక్నిక్ వాడతాం, 7 రోజులు టెక్నిక్స్, చాలా ఉన్నాయి టెక్నిక్స్. అవి వాడుతూ సింపుల్గా మనం మన కోరికలు మనం నెరవేర్చుంటాం. అది అయిపోయిన తర్వాత ఇంకో కోరిక పెట్టుకుంటాం. ఇది ఒకటే పట్టుకుని ఏలాండి 10 లక్షలే, ఇది అయిపోయి తీసి పక్కన పెట్టేసిన వెంటనే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకో రాష్ట్రం అది ఏర్పాటు చేస్తాం. మీరు ఏ చేసి రాసినా కూడా ఈ టెక్నిక్లో ప్రతిదీ జీవితంలోకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇలా మనకి నమ్మక వ్యవస్థ, నమ్మకం లాంటిది అనేది మనం పాతట్లు నమ్మడం మానేసి కొత్తగా మన జీవితంలో పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి మనం పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు వెళ్ళి నమ్మకంతో ఉంటే, విశ్వం మీద నమ్మకం పెడితే ఆటోమేటిక్ పని అయిపోతుంది. నెక్స్ట్ ఎమోషనల్ అలైన్మెంట్ అంటే మీరు ఎప్పుడు కూడా కోపం, ఉద్రేకం, అసూయ చెప్పాను కదాక నెగిటివ్ అంటే లోయర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ ఎనర్జీస్ కూడా, తక్కువ స్థాయి ఎనర్జీస్ ఇవన్నీ కూడా కోపం, అసూయ, ద్వేషం, ఉద్రేకం ఇవన్నీ కూడా మీ ఎనర్జీ టక్ కింద పడిపోతుంది.
పడిపోయి మీ ఫ్రీక్వెన్సీ అసలు మ్యాచ్ అవుతుంది, మీకు ఏ పనిలో ఎవరో మీతో మాట్లాడరు, మీకు అన్ని దూరం అయిపోతాయి ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఎనర్జీ పెంచుకుంటూ ఎదుటి వాళ్ళకి మీరు ఆ, చెప్పారు కదా, సాయం చేసినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక రూపాయి ఇచ్చాం ఎదుటి వాళ్ళకి, అన్నం పెట్టాం, లోపల మనం హ్యాపీగా ఉండదు చూస్తారా, అప్పుడు మీరు విశ్వంతో కనెక్ట్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను దాన ధర్మాల గురించి కూడా నా క్లాస్లో చెప్తాను ఎలా చేయాలి ఏంటని. ఓకే, ఇట్లా మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ వాడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటే కనుక, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా మీకు మీ కోరిక నెరవేరడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఎనిమిదోది ఇన్స్పైరింగ్ యాక్షన్. ఇన్స్పైరింగ్ యాక్షన్ అంటే మీరు చేసే పని మీద మీరు చాలా ఇష్టపడి చేయాలన్నమాట. కష్టపడి కాదు, ఇష్టపడి ప్రేమతో చేయాలి. ఎలాగైనా నాకు చాలా ఇష్టం, నాకు ఇది ఈ ఉద్యోగం నాకు ఇష్టం, నాకు ఈ కార్ ఇష్టం, నాకు ఇల్లు ఇష్టం, ఇట్లా మీరు ఇష్టపడి చేస్తే అది మీరు తొందరగా హయ్యర్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి త్వరగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఇన్స్పైరింగ్ యాక్షన్ అనమాట. ఇష్టపడి చేయండి, కష్టపడి కాదు. ఎవరి గురించి ఇబ్బందిగా పట్టడం కాదు. నవ్వుతో పరమానందంతో 10 మందికి ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడేలాగా మీరు చేసుకోవాలి. ఏ పని చేసినా పక్క వాళ్ళకి ఉపయోగపడాలి, ప్రకృతికి ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. ఆ పని ఏదైతే ఉందో త్వరగా నెరవేరిపోతుంది. నెక్స్ట్ 9వ పాయింట్ వచ్చేసి లెట్టింగ్. లెట్టింగ్ అంటే లెట్ గో అంటే మీరు వదిలేయాలి విశ్వానికి. మీ పని మీరు చేసి విశ్వానికి ఆ ఫలితం ఏదైతే ఉందో రిజల్ట్స్ వచ్చే కార్యక్రమం అది విశ్వం చేసే పని, మీరు చేసే పని కాదు, అది మీరు చేసే పని కాదు, అది విశ్వం చేసే పని. కాబట్టి ఆ లెట్టింగ్ అనేది నెక్స్ట్ 9వ పాయింట్ అనమాట. అన్ని పనులు చేస్తారు, అన్ని అఫర్మేషన్లు చేస్తారు, మిర్రర్ వర్క్ చేస్తారు, వర్క్ పేపర్ వర్క్ చేస్తారు, మీ సేవల పని మీరు ఏదైనా ఉంటుందో దాన్ని చేస్తారు. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మీరు దాన్ని వదిలి అక్కడ అలా మర్చిపోవాలి అంతే. అది ఆటోమేటిక్గా విశ్వం చేస్తారు ప్రాసెస్ లెట్టింగ్. ఓకే, రిజల్ట్స్ గురించి మీరు పట్టించుకోకూడదు. ఇంకా మీరు రిజల్ట్ గురించి పట్టించుకుంటే ఇంకా రాలేదని మీరు మళ్ళీ ఏమొస్తుంది అంటే అక్కడ బాధ అనే ఎమోషన్ ఎనర్జీ ఏర్పడుతుంది. బాధ ఎమోషన్ ఎనర్జీ వచ్చినప్పుడు చిరాకు ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేసి మళ్ళీ మీరు లోయర్ ఫ్రీక్వెన్సీ పడిపోతారు. లోయర్ ఫ్రీక్వెన్సీ పడిపోయినప్పుడు మీరు హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న యూనివర్స్కి మీరు కరెక్ట్ అవ్వలేదు, మీ పనులు అవ్వకుండా. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలంటే అది యూనివర్స్ కుదిరేది. కృష్ణమాస్ చెప్పాడు కదా, కర్మ చేయండి, ఫలితం నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అదే ఫార్ములా ఇక్కడ కూడా మన ఇష్టంలో సేమ్ ఫార్ములా. నెక్స్ట్ ఆఖరిది 10వ పాయింట్ వైబ్రేషన్. ఎనర్జీ ప్లస్ వైబ్రేషన్ అంటే మీరు ధ్యానం చేస్తే మీకు ఒక ఎనర్జీ వస్తుంది, మీ యొక్క హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మీకు హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, మీరు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు ఎటువంటి అబద్ధాలు ఆడకుండా త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అబద్ధం ఆడినా సిగ్గుపడినా ఇవన్నీ కూడా లోయర్ ఫ్రీక్వెన్సీ పడిపోతారు. కాబట్టి మీరు ఎక్కువగా అవకాశం ఉన్నంత వరకు నేను నా క్లాస్లో ఎన్నిసార్లు ధ్యానం చేయాలి అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ ఎనర్జీ బయటకు వెళ్ళిపోకుండా ఏం చేయాలని కొన్ని టెక్నిక్స్ అన్ని కూడా నా క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాస్ జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ పేదరికం నుంచి ఆ మిడిల్ క్లాస్ నుంచి ఒక ధనవంతుడిగా మీరు మారిపోవచ్చు. అదే కాదు, మీరు మీ కోరిక ఏదైనా మీరు నెరవేరుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లెంత్ అవుతుందని ఆఫ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని కొత్త వీడియోతో మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.